నుంచి రోజు వచ్చేస్తున్నారు నా పెదనాన్న యూట్యూబ్ స్టార్ అండ్ ఖుషి బ్రదర్స్. మా సైడ్ నుంచి వస్తున్నారు యాదమ్మ రాజు అండ్ రచ్చ రవి. అరే పీక్తా రాగు గట్టిగా పట్టుకోదా. ఓకే అందరూ వచ్చేసారు. లెట్ స్టార్ట్ ది జోక్ వార్. జోక్స్ వార్ లో ఆఫ్ కోర్స్ జోక్స్ చెప్పడంలోనే ది బెస్ట్ అయిన నా పెద్దనాన్న. ఒకటంటే ఒకటే సంపిడి ఒకలాంటి బాడీ సంపిడు ఎప్పుడైనా నాకే సొంత బిడి చుక్కులను కెరదాటి బిడి ఉప్పిరమ సురుడంత వేడి బిడి తప్పకుండా మనదాడేటి ఆ కింగులంటి బాడీ. రెడీ ఫస్ట్ జోక్. రచ్చ రవి ఆ లవర్ ఇద్దరు కలిసి పార్క్ వెళ్ళారు. వెదర్ బాగుంది, మంచి హ్యాపీ మూడ్ లో ఉన్నారు ఇద్దరు. అమ్మాయి రచ్చ చాలా అద్భుతంగా ఉంది ఈరోజు, మళ్ళీ ఏం చేయబోతున్నాం మన ఇద్దరం కలిసి అంటే మనోడు అంటున్నాడు, నిన్ను చూడగానే నాకు ఇక్కడ రెండు ఇక్కడ రెండు నడుము మీద రెండు బుగ్గ మీద రెండు బుగ్గ మీద రెండు పెదాల మీద రెండు పెదాల మీద రెండు చెప్పు ఏం కావచ్చు చెప్పు. ఏం లేదు ఇంట్లో అది ఏమంటారు దాన్ని అదే ఫీల్ తో రెండు 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 అమ్మాయి వెయిట్ చేస్తుంది. ఏం చేస్తాడు ఏం లేదు సలికారు కదా పలిగింది కదా వ్యాటని పెట్టుకోని చెప్పాడు. ఈ జోక్ పేలిందా నానా? ఇది ఒక్కటి తూచ్ ఒక మంచి జోక్. నెక్స్ట్ అరే ఇద్దామా ఇంకో ఛాన్స్? ఒక ఛాన్స్ ఇద్దాం. వాడు పెదనానా అంటాడు కదా. అవో నీ వైఫై జారిపోయింది చూసుకో. జారిపోయిన వైఫై ఎక్కడున్న వైఫై వైఫై ఎక్కడ అక్కడ లేదు సిగ్నల్ ప్రాబ్లం అవుతుందిరా నీకు రాది. పెదనాన్న ఆడి పెంచ్ పేలింది నీ పంచ్ పేలలే. ఇప్పుడు పేలిపోతుంది, ఇప్పుడు అదిరిపోతుంది చూడండి. కమాన్ యూట్యూబ్ స్టార్. శ్రీముఖి ఇంటర్మీడియట్ లో కాలేజ్కి వెళ్ళింది. శ్రీముఖి కాలేజ్కి వెళ్ళింది. అక్కడ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నారు. ర్యాగింగ్ రేపు కాదు. ఏ పోరిట్రా ఎప్పుడు వచ్చినావు కాలేజ్కి? ఇప్పుడే వచ్చాను సార్. రెండు బూతులు చెప్పి కాలేజీకి వెళ్ళిపో. రచ్చ రవి. ఇదేదో బాగుంది కానీ ఇది కాదు. శ్రీముఖిని అడిగారు రెండు బూతులు చెప్పంటే నాకు బూతులు చెప్తావా లేదంటే సరే అండి రెండు బూతులు అయితే చెప్తా. ఒకటేమో టెలిఫోన్ బూత్ ఒకటేమో పొలోనింగ్ బూత్ అని చెప్పింది. చెప్పిన బూతులు కావు, నేను అడిగే బూతులు కావాలంటే నువ్వు వెళ్ళావు అక్కడ ఈయన ఉన్నాడు పీకినవుతి అన్నావు. అరే తలలు ఎట్లా పట్టుకుంటున్నారు చూడండిరా. పోరా పో రెస్పెక్ట్ఫుల్లీ పంపించు. పో పెదనాన్న. ఇప్పుడు మా రచ్చగాల నుంచి వస్తున్నాడు మా యాదమ్మ రాజు. సుధాకర్ అన్న ఎంత తెలియడు తెలుసా? అనంత తెలివి పంతులే లేడు. శుద్ధ మెదడులు ఏం లేదు. మొన్న బస్ స్టాప్ లో నించుండు అన్న. నించొని నా దగ్గర వచ్చి అడిగిండు, తమ్ముడు పంజాగుట్ట ఏ నంబర్ బస్ పోతుంది అన్నాడు. నేను 10 నంబర్ బస్ పోతా అన్న. వేరేది ఏ బస్ పోతుంది అన్నది. వేరేది ఏ బస్ పోదా అన్న. అరే ఇది కాదన్న ఒక్క నిమిషం. ముగ్గురం కలిసి 1 2 3. వాడు ఫస్ట్ సుధాకర్ ఎట్లా జోక్ చెప్తాడో చెప్పి వాడు జోక్ చెప్తాడు. చెప్పురా. సుధాకర్ అన్న బస్ స్టాప్ లో నించొని
తమ్ముడు పంజాగుట్టకి ఎన్నో నంబర్ బస్ పోతుంది అన్నాడు. నేను 10వ నంబర్ బస్ పోతున్నా. వేరేది ఇంకో నంబర్ బస్ ఏది పోతా అంటే ఒక పని చేయి 5 నంబర్ బస్ పట్టుకో 2 ఎక్కి వెళ్ళిపో అన్న. నాకు ఒకటి అర్థం కాదు, చెప్తేనేమో బొంగులో జోకులు బూతు జోకులు చెప్తారు, లేకపోతే ఎల్కేజీ యూకేజీ జోకులు ఏంద్రా? నవ్విర్రా లేదా? రచ్చగాళ్ళు సూపర్ నానా వెళ్ళు. ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్కి వచ్చారు. వచ్చి అరే నిన్న ఎందుకురా మీరు స్కూల్కి రాలేదు? రాత్రి కలబడ్డదండి. కలబడ్డ ఏం కలబడ్డదిరా? నేను అమెరికా వెళ్ళినట్టు కనబడ్డది సార్ అండి. అమెరికా వెళ్ళినట్టు కలబడ్డదు. అబ్బా సూపర్. అవరా నువ్వెందుకు రాలేదురా? ఏదండి ఆడ అమెరికా వెళ్తున్నాం కదా, ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి నాకు కూడా కలబడ్డదండి అని చెప్పాడు. అద్భుతమైన జోక్, వాళ్ళు ఎంత నవ్వారు చూడు, ఇంకా నవ్వుతున్నారు. అదిగో ఈ జోకి నవ్వు రాలేదంటే చెయ్యిట్లో ఊపండి. 1 2 3. ఇది చాలా బాగుంది, ఇంకా వద్దు మనం నవ్వలేకపోతున్నాము అంటున్నారు. అంటే నా నుంచి జోకులు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంట్లో ఒకడు కూర్చొని ఏడుస్తుంటాడు. మస్తు ఏడుస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ గాడు వస్తాడు. వచ్చి అరే ఎందుకు ఏడ్చినవరా అంతగానము? అరే ఏం చెప్పమంటావు అబ్బాయి, నాకు కోడి చచ్చిపోయిందిరా. ఏ ఊకోరు అబ్బాయి, కోడి చచ్చిపోతే ఏడ్చలేవాడనా? నేను మా అయ్య చచ్చిపోతేనే ఏడవాలి, నువ్వు కోడి చచ్చిపోతే ఏడుస్తావు ఆఫ్టర్ ఆల్. అరే ఒకసారి మీ అయ్యాన్ని గుడ్డు పెట్టమంటారా చూస్తా. ఎక్కడ అక్కడ మీసం ఏంటుందిరా, ఏం తిప్పుతున్నావు? ఇప్పుడే కాదు కానీ అవునా? అరే 2 జోకులు ఫట్ అయినాయి ఇవి. అంత లేదు వాళ్ళని అడుగు. పెదనాన్న ఈ థర్డ్ జోక్ చెప్పే ముందు ఒక్కసారి గట్టిగా తడకట్టు పెదనాన్న. నా తొడ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్? మీకు మీసాలు రావట్లేదు, తొడలు లేవనేగా. తొడల గురించి మీరు మాట్లాడకూడదు సార్. మా దగ్గర అన్ని వడలే, మా దగ్గర అన్ని వడలే. నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు ఎవరో. ఉదయం 2 వడలు తిన్నారు, అది ప్రాబ్లం. జోక్ చెప్పు. జోక్ నంబర్ 3. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక్కసారి నువ్వు జోక్ చెప్తుంటే ఆడిని చూడరా పాపం ఎట్లా కూర్చున్నాడు. పెదనాన్న ఇప్పుడు జోక్ చెప్పిన తర్వాత ఆయన స్టేజ్ మీదకి వచ్చి నేను ఎత్తుకొని జై యూట్యూబ్ స్టార్ అనాలి. ఇట్స్ అ వార్ కాబట్టి జోక్ పేలితే మావాడు వచ్చి సుధాకర్ లేపుతాడు, జోక్ పేలకపోతే వీడొచ్చి నిన్ను లేపుతాడు. ఒకటి సాఫ్ట్వేర్ ఆడు బైక్ మీద వెళ్తున్నాడు. ఆడ ఫుల్ మందాయి కూడా వచ్చేసి దాని మీద తగిలాడు. కింద పడి ఏ స్టూపిడ్, సెన్స్ ఉందా నీకు? అరే ఇలా ఫుల్ తాగేస్తే ఇండియా ఏం బాగుపడుతుందిరా? సెన్స్ ఉందా? బుద్ధులు రోడ్ ఎంత ఖరాబ్ చేస్తా అడుకో. నాతో పెట్టుకోకు, మేము ఇలా ఊగుతున్నందుకే మొత్తం ఏమంటదని ఆ జోక్ విని ఫినిష్ కాకంటే ముందే వచ్చేసి ఎప్పుడు చెప్తారు? రేపు చెప్తారా? వాడు ఫుల్ మందాగి ఏడుస్తున్నాడు, నడుస్తున్నాడు రోడ్డు మీద. మేము ఫుల్గా మందు తాగి ఊగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా కదలకుండా ఉంది. ఒక్కవేళ మేము ఊగకుండా అదే స్టిల్ గవర్నమెంట్ కూడా పడిపోతుందిరా. నవ్వు వచ్చిందా? జెన్యున్ గా చెప్పు. రాలేదు కదా పనిష్మెంట్. నువ్వు మనోడిని నెత్తుకొని ఇట్లా ఒక రౌండ్ కొట్టావు. అందులో నేను ఒక్కని లేను, నా టీంలో ఇంకా మా తమ్ముళ్ళు ఉన్నారు. అన్నిటికీ అందరూ పట్టుకోపోతావా? ఒరే సిగ్నల్ వాడా ఉండు. మంట కలిసిపోయింది నా జీవితం దేవుడా.
పేర్లు చెప్పారు సునామీ గాళ్ళు, 3 పట్టన్నాయి. 3 కూడా అద్భుతంగా పేలాయి. సూపర్, కమ్ ఆన్ పెద్దనాన్న, గో. చెప్పురా, జోక్ చెప్పురా. అన్నా మొన్న ఏమైందంటే ఇట్లానే సుధాకర్ అన్న ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే పోయి అడిగినా, ఏమైందన్నా అట్లా ఏడుస్తున్నావు అంటే, అరే ఏం చెప్పమంటావు అబ్బాయి, నా పోరి పేరు బ్లేడ్ తోటి చేయి మీద రాసుకున్నారా, గాయంత్రానికి అయితే నొప్పి పెడుతుందా అంటే, కాదురా కొత్త పోరి పేరు కాకుండా పాత పోరి పేరు రాసుకున్నారా అంట. చూసారుగా రచ్చగల టాలెంట్ ఏందో, నవ్వుకున్నారుగా. అయితే 3 పేలినాయి పెద్దనాన్న, మన పేలినాయి. ఈ పేలిన సందర్భంలో శ్రీ మురళి ముగ్గురు 1 2 3 రచ్చగల్లో రచ్చ రవి. రవణ, ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉంటే గొప్ప, బైక్ ఉంటే గొప్ప, కారు ఉంటే గొప్ప, కానీ ఇప్పుడు వైఫై ఉంటే గొప్ప. అవునా కదా తమ్ముళ్ళు? మగ జాతి తోడుండడానికి దేవుడు ఏం చేసిందంటే, కొంతకాలం వీడు ఎంతకని ఒంటరిగా ప్రయాణం చేయాలని చెప్పేసి భార్య అదే వైఫ్ ఇచ్చి ఫుల్ఫిల్ చేసిన లైఫ్ ని. అదే వైఫ్ భారమై బరువై మనల్ని వేధిస్తాంటే ఇప్పుడు వైఫై ఇచ్చి ఓదారుస్తాడు మనకు దేవుడు. అసలు వైఫై ఇచ్చింది మగ జాతి కోసమే తమ్ముడు. ఇకపోతే యూత్ అందరు ఎక్కడ ఉన్నారా అంటే, ఒక అమ్మాయి గుండెల్లో ఉండాలని ఇదివరకు చెప్పేది, ఇప్పుడు ఫ్రీ వైఫై ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు మన యూత్ అంతా. మీ అందరికి వైఫైలో ఉన్న థ్రిల్ ఏంటో చెప్తా. అందరు అనుకుంటున్నారు నా ఛానల్లో రేటింగ్ పెరిగింది, నా ప్రోగ్రామ్ కు రేటింగ్ పెరిగింది, నా దానికి రేటింగ్ పెరిగింది, నాకు యూట్యూబ్ క్లిక్స్ ఎక్కువస్తున్నాయని. ఆ జియో అనే సిమ్ వచ్చిన క్యాన్సల్ ఆటోమేటిక్ గా రేటు పెరిగింది, అంత ఫ్రీయే కాబట్టి. వైఫైల గురించి చెప్పాలనుకుంటే, వైఫ్ మనిషికి రిలాక్స్ ఇస్తుందో లేదో తెలియదు. ఏదో ఇదే విషయం నేను సుధాకర్ మీ వైఫ్ కన్నా ఎక్కువ వైఫై ఎందుకు ప్రేమిస్తావా అన్న. ఇగో దానికి నోరున్నది, 1 అంటే 10 అంటాంది, ఇల్లు 1 కొడితే 100 చూపిస్తాంది. మన సుధాకర్ భాయ్ ఈ మధ్యలో వైఫై ఉన్నది వాళ్ళ ఇంట్లో, ఎక్కువ 7 ఉంటారు, బాత్రూమ్ ఉంటానన్నాడు. ఎందుకంటే మా ఆవిడ రాంది ఒక్క కాడికే. అంటే ఏం చేస్తానంటే ప్రాక్టీస్ చేస్తాను, 3 జోకులు నాకు నేర్చుకొని నేను పటాసులో చెప్పాలని ఆయన జీవిత ఆశయం. అది ఎప్పుడైతుందో ఏమో, ఎన్ని వైఫైలు వచ్చినా రేపు లైఫై కూడా వస్తుంది. నువ్వు మాత్రం జోక్ చెప్పు. నవ్వుతావేంది పెద్దనాన్న? ఏడవలేక నవ్వుతున్నాడు, అర్థం చేసుకో. చూడ ఏదో ఎక్స్ప్రెషన్ చూడు. ఒకప్పుడు మనకి ఇంటికి చుట్టాలు రాగానే ఏమనేది, సార్ కూర్చోండి, బాత్రూమ్ వెళ్తారా, మంచినీళ్ళు తాగుతారా అనేది. ఇప్పుడు సన్నపిన్ చార్జర్ కావాలా, వైఫై పాస్వర్డ్ చెప్పమంటారా, ఒకసారి కొట్టి సిరిదే అంటారు డైరెక్ట్. వైఫై పాస్వర్డ్ అంటే గుర్తుకొచ్చింది పై. శ్రీముఖి పాస్వర్డ్ ఏంటో తెలుసా? పీకినవుతి. రవి గారి పాస్వర్డ్ వైఫై పాస్వర్డ్ లాస్యాగాన్ శ్రీముఖి ఆన్. అంత పెద్ద ఉందారా? కానీ ఒకటి విషయం చెప్పాలి, వైఫైలో కిరాణం షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే సెల్ ఫోన్ షాప్ వరకు, ఐటీ ఫీల్డ్ నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ ఆఫీస్ వరకు ఒక పాస్వర్డ్. మొన్న రీసెర్చ్ చేస్తే తెలిసింది, అసలు ఇది చాలా 90% తెలిసిన పాస్వర్డ్ లో పెడతారు. అందరికి పెట్టిన పాస్వర్డ్ ఒకటి, రచరవి. ఎంత సీరియస్ గా ఎంత బిల్డప్ ఇచ్చిండే, నిజంగానే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు అనుకుంటే రక్తరవి. అరే మరి నీ పాస్వర్డ్ ఏంద్రా? మొన్నటి దాకా నేను చెప్పా, నిన్నటి నుంచి మగజాత అని ముత్యం. దానికంటే ముందు మొగుడి కాదా? అంతకు ముందు ఇంకోటి ఉండే, ఏందది? నన్ను చూడు నా వెనక చూడు. ఆ పాస్వర్డ్ ఎందుకంటే అది నా పాస్వర్డ్. మీరు నమ్మరు, అమ్మతోడు పెళ్లి చేసుకునేటప్పుడు సుధాకర్ పెళ్లికి వచ్చేటోడు 4. ఆ 4 కూర్చొని అరే అక్షింతలేరా అంటే, ఆగు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తానా, వైఫై పాస్వర్డ్ దొరికింది ఒకటే, కొట్టి పడేసి తర్వాత అక్షింతలు ఎత్తన్నాడు. సాయంత్రం దాకా వెయిట్ చేస్తే అక్షింతలు పడ్డాయి. ఆ తర్వాత శోభనంగా వచ్చి ఇక్కడ కూడా వైఫై పెట్టాను. ఒకప్పుడు అమ్మాయి కలిసినప్పుడు, ఏం ప్రియా ఏం చేస్తున్నావు? ఏమున్నది రవి, తెగిన గాలి పట్టములుగా తిరుగుతున్నా అన్నది. అవునా, నువ్వేం చేస్తుంటే? నేను తెగిన గాలి పట్టాలను పట్టుకొని తిరుగుతానా అన్నాడు.
ఇప్పుడు ఆమె ఏమన్నది, ఏమున్నది రవి, నెట్ బ్యాలెన్స్ లెక్క ఖాళీ కూర్చున్నా, అయితే వైఫై ఫ్రీ వస్తావు, కనెక్ట్ అవుతావా, జూమ్ పాట్ అంటున్నారు. అందుకే ఎవరినైనా గమనించండి, వైఫై ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది, 10 మంది కలిసి ఉంటారు. వైఫైని నమ్ముకోండి, వైఫై లో జోలికి పోకండి. యూట్యూబ్ లో మీరు బాగా గమనించండి, వైఫై ఉన్న చోట ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ అయింది, అన్ఎడ్యుకేటెడ్ కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయి ఆ వైఫై కనెక్ట్ అయిపోయి నాలెడ్జ్ తెచ్చుకొని సుధాకర్ లాంటి ఎప్పుడు కామెడీ చేస్తాడని ఎదురు చూస్తున్నాడు యూట్యూబ్ ఓపెన్ చేసి. దేవుడా సుధాకర్ కామెడీ చేయాలని మొక్కుతూ చూస్తున్న వాళ్లకు కోరికలు తీరాలని నేను మీ అందరి ముందు సెల్యూట్ చేస్తున్నా సుధాకర్ కి. ముందుగా నా 3 కత్తులు, కత్తి నెంబర్ 1, 2 and 3 come on. లేవండ్రా ముగ్గురు గన్స్. మరి ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిల్లో టాపిక్ నేను ఇస్తున్నాను, నాశనం. నాశనం అవ్వడం అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చేమో, కానీ అమ్మాయిలను నమ్ముకుంటే తొందరగా నాశనం అవ్వడం పక్కా. నాశనం గురించి నువ్వు మాట్లాడొద్దు రావు. నాశనం చేసేది మీ అబ్బాయిలే, నాశనం చెయ్యాలన్న మీ అబ్బాయిలే. అయినా ప్రేమించట్లేదంటే అమ్మాయిని నాశనం చేసిన అబ్బాయిలను చూసారు గాని ఇప్పుడు మా గన్ను లేస్తాడు, గన్ను లేవురా. ఒసే శ్రీముఖి, నువ్వు నాశనం చేయడానికి చూస్తే ఊరుకోవడానికి. ఈసారి గట్టిగా చెప్పరా. ఒసే శ్రీముఖి, నువ్వు నాశనం చేయడానికి చూస్తే ఊరుకోవడానికి నేను తుతుమరుగా అనుకున్నావే, యాంకర్ రవి గారి తమ్ముడిని. ఇప్పుడు నా మొదటి కత్తి, కమాన్ కత్తి. రే రవి, ఎవడు పడితే వాడు అమ్మాయిలు అబ్బాయిలను నాశనం చేయడానికే ఉన్నారనంటే బట్టలు ఊడదీసి కొడతా. అలా అనాలంటే వాడు నాశనం చేసైనా ఉండాలి. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. 1 more take, అన్ని చూడకుండా చెప్పు సరేనా. రే రవి, ఎవడు పడితే వాడు అమ్మాయిలను నాశనం చేయడానికే ఉన్నారు. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. రే రవి, ఎవడు పడితే వాడు అమ్మాయిలను అబ్బాయిలు నాశనం చేయడానికే ఉన్నారంటే బట్టలు ఊడదీసి కొడతా. అలా చెప్పాలంటే వాడు నన్ను నాశనం చేసేనా ఉండాలి, లేదా నన్ను నాశనం చేసే దమ్మైనా ఉండాలి. చల్ బొబ్బే. లేవురా రెండో గన్ను. మోసానికి నంబర్ ప్లేట్ మీ ఆడవాళ్ళు అదే ఒక్కటి చెప్తున్నా ఇను, ఒక్కటి చెప్తున్నా ఇను. ఆ ఒక్కటేంటో వాట్సాప్ చేయవా ప్లీజ్. నంబర్ చెప్పు ప్లీజ్. 100. డైలాగ్ చెప్పు, యాక్షన్. మోసానికి మీనింగు ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరు కొచ్చింది, పరువు వీధికి తెచ్చింది. ఇప్పుడు కత్తి, కమాన్. రేయ్ రవి, మేము నాశనం చేస్తే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ మాకు కూడా తెలియదు. ఒక్కసారి టచ్ చేసి చూడు. అమ్మా మేము అలాంటి వాళ్ళం కాదు, ఏం మాట్లాడుతున్నావు? టచ్ చేసి చూడు అంటే టచ్ చేసి చూడు, ఏం మాడుతుంది? అస్సలు తట్టుకోలేకపోతున్నారు, డైలాగ్ అట్లా ఫ్లో వస్తుంటే ఏం చేయాలో తెలియక. టచ్ చేసి చూడు అంటే టచ్ చేసి నాన్సెన్స్. లేవు నాన్న చూడు శ్రీముఖి, చాలా జీవితానికి చాలా జీవితానికి
అరే చెప్తావా లేదా? చెప్తాను. అటు చూడు. ఓకే బేబీ, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు. యు సే ద డైలాగ్. చూడు చంద్రముఖి, అబ్బాయిని నాశనం చేయాలని మీరే, సంఖ్య నాకించాలని మీరే, అలాంటిది మా జీవితాలతో మీరు ఆడుకుంటారా? ఆ ఛాన్సే లేదు. కమాన్, ఇప్పుడు నా కత్తి పాప. రవి, నేను నాశనం చేయడం చిటికడంత పని. నేను నాశనం నచ్చితేనే చేస్తా, నచ్చకపోతే కోస్తా. సూపర్, ఈ రోజు నా కత్తులు ఎంత షార్ప్ ఉన్నాయి. లాస్ట్ నాకు బాయ్ చెప్పినావు కదా, ఏడో గుచ్చుకుంది. లేవురా. చూడు శ్రీముఖి, ప్రేమ పరిట అబ్బాయిలని నశించడం. మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు, చేతులార అంటించుకున్నది గుండె ప్రేమ నిప్పు. ఎట్లాగో వాళ్ళు చెప్పలేరు. కమాన్, నెక్స్ట్ కత్తి. రే రవి, వాయిస్ మీ నాన్న ముందు లేపు, నా ముందు కాదు. ఓకే. అమ్మమ్మ బంగారువే, అందాల చిన్నారివే, ముద్దుల చిటికలి నవ్వుల బాలవెల్లి చలని చూపుల నా తల్లి. ఆ డైలాగు ఏ రవి టాయిలెట్ వస్తే టీచర్ అడుగు, నన్ను కాదు. అంజలి 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 తీసే నవ్వుల పువ్వుల జాబిలి, అంజలి అంజలి. రే రవి, వాయిస్ మీ నాన్న ముందు లేపు, నాశనం చేసే అమ్మాయి ముందు కాదు. ఒక్కసారి అమ్మాయి చెప్పిస్తే నాశనం అయిపోతారా కొడక కొడక. నెక్స్ట్. నాశనం చేసే అబ్బాయి స్టేట్ లో ఒక్కడే ఉంటాడేమో, కానీ నాశనం చేసే అమ్మాయిలు స్ట్రీట్ కి ఒకరు ఉంటారు. తమ్ముడు ఇంకా ఉంది చెప్పవా? నాశనం చేసే అబ్బాయి స్ట్రీట్ కి ఒకడు ఉంటాడేమో, కానీ నాశనం చేసే అమ్మాయి స్ట్రీట్ కి ఒకటి ఉంటది. రే రవి, నువ్వు ఇప్పటి వరకు నాశనమైన అమ్మాయిని చూస్తుంటావు, నాశనం చేసిన అమ్మాయిని చూస్తుంటావు, కానీ నాలాంటి తిక్క అమ్మాయిని చూస్తుంటావు. ఒక్కసారి నాకు తిక్కలేస్తే ఏమైనా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఇంతకు ముందు టచ్ అన్నావు, ఇప్పుడు చూడడం అంటావు. ఏందో మన ఇంటెన్షన్ ఏంది? వద్దమ్మా, నాకు అట్లాంటి అలవాట్లేవు. కూసం నువ్వేరా నువ్వు. ఎవరు నాశనం చేసే అమ్మాయిలు రెడ్ అయి బ్లూ అయి డెడ్ అవుతారో, సారీ అన్న. తీరుగలను దయచూచెదవో వంశోత్తమ అమ్మ అపరిచితుడు. లాస్ట్ డైలాగ్ బేబీ, కమాన్ రాకెట్. రే రవి, నాశనం చేసే దమ్ము నాకుంది, నాశనం చేసే దమ్ము నీకుందా? నాశనం అంటే బస్ పాస్ లా అనుకుంటున్నారా? ఈ పీగనికి ఏమన్నా గడ్డ అనుకుంటున్నారా? సారీ. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. నాశనం చేసే దమ్ము నాకుంది, నాశనం చేసే దమ్ము నీకుందా? నాశనం అంటే బస్ పాస్ లాగా అనుకుంటున్నావు బే, తుతుమర అనుకుంటున్నావు బే, బ్లడ్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, గుట్టు నిమిషంలో. అప్పటివరకు లేపి 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 పట్టున కింద పడేసాను. మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది టాపిక్ ఇస్ పోతే పోని, ఇది కాకపోతే ఇంకోటి అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? బ్యాటింగ్ చేసేటప్పుడు డక్అట్ అయితే పోతే ఉన్నితే మళ్ళీ ఛాన్స్ రాదా అనిపిస్తుంది. డక్అట్ అయితే ఓకే, కానీ ఆడేడ దాకితే ఏమవుతుంది అని. నెక్స్ట్, నా లవర్ వేరే వాడితో తిరిగినప్పుడు పోతే పోని ఇంకో లవర్ వస్తుంది అంటావా, ఇంకో ఫ్రెండ్ వస్తాడంటావా? ఇంకో లవర్ వస్తుంది. నమ్మకం ఉండాలరా, పాజిటివ్ థింకింగ్. నెక్స్ట్, రవణ పక్కన లాస్ట్ పోతే పోయింది కానీ శ్రీముఖ్ ఉంది చాలు. పోతే పోనీలే. నెక్స్ట్, హలో దిస్ ఇస్ రష్మిత. రష్మిత, నిజంగా చెప్పు, ఈ అపరిచితుడు గెట్ల పెట్టు నాకు. కిరాకున్నావు. నీలో తెలియని ఎనర్జీ ఏదో ఉందబ్బా, చెప్పు.
మొగుడు పుష్కరాలలో కొట్టుకపోతే పోతే పోయింది. అమ్మా పీడ పోతది. కానీ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే బదులు ఎవ్రీ ఇయర్ వచ్చింది అనుకో, ఎవ్రీ ఇయర్ ఒక మొగుడు పోతాడు. నెక్స్ట్ పిల్లమైన పిల్ల తల్లుందిగా. అరే పిల్ల తల్లి పక్కన నీ మామ ఉంటాడుగా. మామ ఎప్పుడు అవుట్ కదా. మామ ఎప్పుడు అవుట్. అవుటా? నెక్స్ట్ ఉన్నది పోయినప్పుడు ఉంచుకున్నది ఉంటుంది కదా. ఏమున్నది ఏం ఉంచుకున్నావు? నెక్స్ట్ బద్రి బద్రీనాథ్. డైలాగ్ చెప్పు. పవర్ స్టార్ రేంజ్ లో ఉండాలి. నువ్వు నంద అయితే బొంద అయితే బద్రీనాథ్. నువ్వు నంద అయితే ఏంటి, తొక్క అయితే నేను బద్రీనాథ్. ఆర్డర్ రెస్టారెంట్ కి వెళ్ళి ఒక మసాలా దోశ ఆర్డర్ చేసిండు. చెప్పు నాన్న. పెద్ద బాబు పోతే చిన్న బాబు ఉంటాడు కదా. దండం మీదకి ఒక అండర్ వైభవంగా ఇంకొక అండర్ ఉందిగా. మన కళ్ళెందుకనే అండర్ వేర్ ఎగిరిపోతుంటే దాన్ని ఆపలేము, దాన్ని ఆగమనలేము. కొంచెం బాధపడతాం. దాని తర్వాత ఇంకోటి ఉందిలే అని రియలైజ్ అయ్యే లోపల ఈడ లేదుగా. లాస్ట్ నా బాయ్ ఫ్రెండ్ తను లవ్ చేసిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎందులోనే దూకి చచ్చిపోతే పోతే పోనీలే పీడ విరగడైంది అనిపిస్తుంది. అమ్మాయిల బుద్ధి బయట పడ్డది దీనివల్ల. ఫస్ట్ అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలో చీకట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీళ్ళకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. You are my love story. You are my true story. Say hi,
ఇట్లా ఇట్లా ముందుకు నడుచుకుంటూ రండి. 3 స్టెప్పులు వేయగానే ఎర్ర చుక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెట్ కొట్టాను గరిల్ల అందం హిందోళం అహరం తుంగోళం అసలే చలికాలం తగిలి సమబాలం సంధ్యారాగాలలో పెదవుల తాగిన వేళ అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించిన నీలయ పెంచినులే పండు 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 ఎర్ర పండు ఎలాంటి సందర్భాల్లో వయస్సుకి తగ్గ పనులు చెయ్యరా అని అంటాము? జాంపండు జామకాయ తినే సీను ఇప్పుడు అరబిక్ లో చెప్తాడు. అరే ఏం చెప్పారు నువ్వు ఎగ్జాక్ట్ గా? జామకాయ 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 అరే హిందీలో చెప్పు కొంచెం. హిందీ మే ఎలాంటి సందర్భాల్లో? అవినాష్ హిందీలా అరే వయస్సు దగ్గర పనులు చేయరా. హీల్ టెల్ ఇన్ హిందీ. సందర్భమే हिंदी में कब संदर्भ में उम्र कितना है इतने काम करो ज्यादा मत काम करना. नेक्स्ट फर्स्टली विथ योर परमिशन चिन्नी कविता राशा सलोनी मीदा. वो पोयम लिखा वो सलोनी के ऊपर नहीं पेपर में
సలోని ఎన్నాళ్ళని దాచుకొని ప్రేమ నాలోని నువ్వు అవునంటే ధరిస్తా షేర్వాని తీసుకెళ్లి తినిపిస్తా బిర్యానీ. అర్థం కాలే, నువ్వు చెప్పు, నేను హిందీలో చెప్తా. హాయ్ సలోని, దాని తర్వాత చెప్పరా. ఎన్నాళ్ళని దాచుకొని ప్రేమ నాలోని. హౌ మెనీ ఇయర్స్ మే అందరు లగావు మేరే లవ్ కో. నువ్వు అవునంటే ధరిస్తా షేర్వాని. అగర్ తుమ్ హా బోల్తే మే పహనతా హూ షేర్వాని. తీసుకెళ్లి తినిపిస్తా బిర్యానీ. తుమ్ హా బోలే తో రవి और तुम जाके खाओ బిర్యానీ. ఆన్సర్ చెప్పు. చిన్నపిల్లలు మన దగ్గరికి వచ్చి పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు నీ వయసుకు దాకా పనులు చేయరా అని చెప్తాం. నీకు పిల్లలు ఉన్నారా? నెక్స్ట్. చిన్న పిల్లోడని బుగ్గగిలితే ముద్దు పెట్టుకున్నప్పుడు నీ వయసుకు దగ్గర పనులు చేయరా అంటారు. ఎంత బుజ్జిగా ఉన్నది, ఎంత స్వీట్. ఆడ వయసు ఏంటి, నువ్వేంటి ఆడ బుగ్గ కాదు అడిగిచ్చావంటే. ఇప్పుడు పనిష్మెంట్ సల్లుకి ఎక్స్ప్లెయిన్ చేయ ఆన్సర్. ఏ చోటా బచ్చే बोल के ए बुग्गा गिलते ने तू क्या करतू बे. స్కూల్లో చిన్న ఉన్నప్పుడు ద్రౌపది నాటకం వేసినప్పుడు. అంటే వాళ్ళ స్కూల్ యాన్యువల్ డే అయితే వాళ్ళే కదా ద్రౌపది చీరలు అవుతారు కదా, ఈ రోజు చీరలు ఆడాలి ఏంటి అని. ఇప్పుడు ఇదే ఆన్సర్ సలోనికి ఎక్స్ప్లెయిన్ చేయి. ద్రౌపది నాటక హై ఏ బచ్చే కరేగే లాగు. నెక్స్ట్. వయసుకు మించిన పనులు చేసినప్పుడు వయసుకు తగ్గ పనులు చేయమని. ఆడో ఇంత సూపర్ గా ఆన్సర్ చెప్పినందుకు నీకు సలోన్ నేను ఇంప్రెస్ చేసే ఒక ఛాన్స్ ఇస్తా. ఎట్రా మర్యాద మా పటాస్ లో స్టూడెంట్స్ లో ఒక అందగాడు ఉన్నాడు రా, మామూలుగా ఉన్నాడు. ఆకాష్ వాడి పేరు. సలోని అంత సూపర్ స్టెప్ సునీల్ గారు వేసిన తర్వాత వీళ్ళు ఇట్లా ఇంత కూని చేస్తుంటే నీకేమనిపిస్తుంది? హీ విల్ డై వెన్ హీ సీస్ దిస్. నెక్స్ట్. ముసలి వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళి అమ్మాయిలకు బీడ్ కొట్టినప్పుడు. నువ్వు ఎప్పుడు వెళ్ళినావు బస్ స్టాప్ కి? అదే హిందీలో ట్రాన్స్లేట్ చేయి. ఆమె హిందీ నాయత. మళ్ళీ ఇది ఎట్లా వస్తుందిరా? ఇది ఒకటి एक्सप्लेन जाइए। ए बुड्ढे ए इन बस स्टॉप को क्या समझ में आया बोलो। बूढ़े लोग आंख मारते हैं, एज उनका नहीं है आंख मारने का। मनसु मनसु अर्थమైపోతుంది। I personally feel for falling in love there's no age. I love you. ఇండైరెక్ట్ లా నేను ముసలోడు అని అన్నదిరా। రామ్ ప్రసాద్ సలోని తోటి ఇంగ్లీష్ లో మాట్లాడు। When I was saw the Maryada Raman movie, I fall in love with you. Ram, I'm your Sita. I am Ravana. But I am Lord Krishna. My affair with you
marriage with him. రామ్ ప్రసాద్, ఎలాంటి సందర్భాల్లో వయసుకి మించిన పనులు చేయాలి? ఇసుకలో ఆడుకోవడం చాలా ఇష్టం, కానీ అందరూ తిడతారు కదా వయసులో ఉన్నప్పుడు ఈ టైంలో ఇసుకలో సూపర్. సీను, ఈ ఆడుకునే ఇసుక తేవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. सलोनी, you tell me, एज के हिसाब से काम करो बोल के कौन से संदर्भ में बोलते? Every marriage, old people come and say to a young guy, you are next, you are next. So on when you go for funeral, a young small boy comes and says, Tataji, you are next. చేయడానికి సలోని వచ్చేస్తున్నారు. You're Ram along with Gadapsino. సలోని గారికి తెలుగు రాదు కాబట్టి స్టోరీ ఎలా వినాలి, పక్కన ఎవరైనా ట్రాన్స్లేటర్ లేకపోతే అర్థం కాదు. మ్యానిపులేట్ చేస్తున్నాడు అందరినీ, నాకు అన్ని తెలుసు, నాకు అన్ని వచ్చి అన్నట్టు. సో అలాంటి సందర్భాలు ఎలా యాక్ట్ చేసిందో ఒకసారి చేసి చూపిస్తాను. ఈ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ స్టోరీ చెప్పడానికి వచ్చాడు. యునో లాంగ్ నౌ చెప్. సలోని జీ, you are looking very hot. It's very hot. Oh, too hot. Mix milk and decoction, put here. What's the work? एक स्टोरी है. एक ही है. एक है. नहीं एक ही नहीं सुन. दो है. दो है. हाँ या. सिनेमा स्टोरी वो పెద్ద గడప है. ये मर्यादा रमन है. When this like amazing. When hero that gadapa that okay interesting. First time you are saying interesting. చెప్పండి. एक gadapa there. Okay. When hero cross the gadapa, villains come and take it. I am the heroine in this film. You are the villains taken that. How can? Extension. Okay. Extension. Hero cross the gadapa. Harom hara hara. Comedy scene is there. Comedy. One pedda chaku ide. Hey, bada chaku hai. Villain. नहीं विलन. ए विलन पकड़ के सांग हरोम हर हर ओके. Yes. ओ हीरो दौड़ ఆలోచించి ఏమనాలి? దౌడు. ओ हीरो दौड़ गए. योर ब्रदर रेड्डी और मालसूरी, ये दोनों को ब्रदर्स है. हाँ हाथ में ना ये ब्रदर्स. हाँ मैं ब्रदर है मालसूरी. मालसूरी. One more. Agreement. I will do this movie. Are you sure? Gadapa is there na? Pedda gadapa. Is this chakka gadapa or inapa gadapa? Take chakka ne? Take chakka gadapa. Ah, not like that. Your son. Thank you. Phone number please. Lick. Your phone number please. लिखू అంటే ఎవడు? రాసుకోమంటారా? 98 హిందీలో బోల్. 98 No. ఈవిడ్ని ఒక ఇంటర్వ్యూ పిలిచారు. ఈవిడతో అందరూ ఊర్లో తెలుగు కాల్ చేస్తుంటే ఈవిడ ఎక్స్ప్రెషన్. సలోని గారు, మన ఫస్ట్ కాలర్ మనం చూద్దాం. హలో. హలో చెప్పండి. కౌన్ హై? కౌన్ హై కాదు, సలోని హై.
హలో సలోని గారు. ఎస్ ఎస్ సలోని హియర్. యా మీరు సూపర్ ఉంటారండి. ఏ క్యా బోలే ఏమండి మీరు కత్తిలా ఉంటారండి. ఏ క్యా ఎదురే. హలో హలో ఏమండి బోలియే బోలియే. ఏమండి మీ యాక్టింగ్ చాలా బాగుంటుందండి. ఏమండి అంత బాబోయ్. ఏమండి మీరు నెక్స్ట్ సినిమా ఏంటండి? ఓ థ్యాంక్ యూ సో మచ్. క్యా బోల్ రहे yes thank you so much. I love you all. क्या बोल रहे हो? ఈవిడికి తెలుగు డైలాగ్ రావు, పెద్ద పెద్ద గ్రాంధికం డైలాగ్ చెబుతూ ఉంటే ఈవిడ ఎలా చెప్తుంది? సలోని అండ్ ఐఎమ్ ద ప్రాంప్టర్. ఓకే. ఏక్తాక్తహార బృహస్పతః. ఎక్తా ఎక్తా ఎక్తా. ఎక్కడ ఎక్కుతావు? ఏక్తాక్తహార బృహస్పతః. ఎక్తెక్త బ్రో 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 బ్రూ కాఫీ తాగుతారా? చెప్పండి. ఏక్తాక్తహార బృహస్పతః త్రియంగోతం మమగితం మయోమయం మమ. సలోని ఎలా అనిపించింది? It was superb. It was too hilarious. My God, watching myself there. తిరిగి పడ్డాడు నిప్పులాంటి పిల్లగాడు నీరు గారిపోయాడు రామా.